దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లరా, ఈరోజు మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వచనమున్న వాక్య సారాంశం. ఇక్కడ గ్రుడ్డి భిక్షకుడు కనబడుతున్నాడు. భర్తిమయ్యని గ్రుడ్డి భిక్షకుడు కనబడుతున్నాడు. ఆ గ్రుడ్డి భిక్షకున్న లక్షణాలు: ఒకటేమో విశ్వాసము, రెండవది విసుగు చెందకుండా చేసే ప్రార్థన, మూడవది తన గత జీవితాన్ని విడిచిపెట్టాడు, నాలుగవది సూటిగా ప్రార్థన చేశాడు. 4 మాటలు, ఇదే వచనాల నుంచి 4 మాటలు ఒక 5 నుంచి 6 నిమిషాల్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేసి ముగిస్తాను. శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. చదువుతున్నాను. మొదటి మాట విశ్వాసము. 46 వచనం చదువుతున్నాను. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుండగా తీమాయి కుమారుడు భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయడం మొదలుపెట్టాను. పిల్లరా, యేసుక్రీస్తు వారు జన సమూహము ఆయనతో పాటు శిష్యులు కూడా ఎరికో పట్టణమునకు వచ్చారు. వారు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. త్రోవ పక్కన గుడ్డి భిక్షకుడు అడుక్కుంటూ ఉన్నాడు. త్రోవ పక్కన అడుక్కుంటున్న గుడ్డి భిక్షకుడు ఆ ప్రాంతం లేదా ఆ మార్గం గుండా యేసుక్రీస్తు వారు వెళ్తున్నారని, ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని, అంటే విన్నాడు. ఆయనకి కంటి చూపు కనబడదు కనుక ఆ ప్రాంతం గుండా తన ముందు నుంచి యేసుక్రీస్తు వారు వెళ్తున్నారని విన్నాడు. ఆయన విన్నాడు, యేసుని గురించి విన్నాడు కనుకనే ఆయన యేసును కరుణించమని బ్రతిమలాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఏమంటే బైబిల్లో మాట రేపడింది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును బైబిల్ సెలవిస్తుంది. అవును, దేవుని మాటలు వినటం ద్వారా మనలో విశ్వాసం పెంపొందించబడుతుంది. దేవుని మాటలు, దేవుని వాక్యం వినటం ద్వారా మనలో విశ్వాసం ఇంకా బలంగా ఉంటాం. దేవుని మాటలు వినడం ద్వారానే మనం విశ్వాసాన్ని బట్టి మనం ముందుకు సాగిపోతాం. ప్రియులారా, ఇక్కడ యేసుని గురించి విన్నాడు కనుకనే తన కళ్ళు కనబడినప్పుడు కూడా మరి ముందు వెళ్తున్న యేసుక్రీస్తు వారు జన సమూహం ఉన్నారు. అందరూ కూడా ఆయన ఆ మార్గం కూడా యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు విని దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆ గుడ్డి భిక్షకుడు యేసయ్యని పిలవడం మొదలుపెట్టాడు. అలా పిలిచినప్పుడు యేసయ్యతో పాటు ఉన్న శిష్యులు కానివ్వండి, అక్కడున్న జన సమూహం కానివ్వండి, అందరూ కూడా గద్దించారు. పిలవద్దని తను గద్దించారు లేదా తిట్టారు. అనేకులు వారిని గద్దించ మొదలుపెట్టున్నాడు బైబిల్ ఇక్కడ రాయబడి 48 వచనంలో. అలా గద్దించారు, మాట్లాడొద్దని. ఎందుకంటే అతను గుడ్డివాడనో లేదా భిక్షం అడుక్కున్నవాడనో మొత్తం మీద ప్రభువుని పిలవద్దని అందరూ కూడా గద్దించారు. పిల్లరా, గద్దించినప్పుడు కూడా తాను విసిగిపోలేదు. మరలా ఇక్కడ ఏమని రాయబడిన తర్వాత చదువుతున్నాడు 48 వచనం. దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. మరీ ఎక్కువగా ఏం చేయడంటే కేకలు వేశాడు. వారు గద్దించినప్పుడు కూడా, వారు మాట్లాడవద్దన్నప్పుడు కూడా, వారు రావద్దు అన్నప్పుడు కూడా ఇక్కడ గుడ్డి భిక్షకుడు తన విశ్వాసంలో వీగిపోకుండా లేదా ప్రార్థన చేయటం మానకుండా రెండోసారి మళ్ళీ ఏం చేశాడు, మరీ ఇక్కడ బైబిల్లో రావడం మరీ ఎక్కువగా కేకలు వేశాను. ముందు వేసిన కేకల కన్నా, ముందు పిలిచిన విధానం కన్నా మరీ ఎక్కువగా ఏం చేశాడంట, కేకలు వేశాడంట. అంటే మొదటిదో విశ్వాసం కనబడుతుంది, విన్నాడు, యేసుని గురించి విన్నాడు, తనలో విశ్వాసాన్ని బట్టి కనిపెడుతున్నాడు. రెండవదిగా విసుగు చెందకుండా ప్రార్థన చేస్తున్నాడు. అంటే రెండవసారి కూడా, అంటే అక్కడ ఉన్న జనసమూహం గద్దించారు, తిట్టారు, అయినప్పుడు కూడా తాను గుడ్డి భిక్షకుడన ఆలోచన పక్కన పెట్టి ప్రభు నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేశాడంట. ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న జనసమూహంకి ఆ గుడ్డి భిక్షకుడు కేక వినబడింది, కానీ యేసయ్య వారికి వినబడలేదంటారా? ఏమండి, వినబడే ఉంటుంది, వినబడింది కదా. వినబడింది అయినప్పుడు కూడా ఆ గుడ్డి భిక్షకుడు పిలిచిన పిలుపుకైనా ఆగలేదు, మాట్లాడలేదు. ఎందుకో తెలుసు అంటారా? తనను విశ్వాసంలో పరీక్షిస్తున్నాడు దేవుడు.
ఒక్కోసారి మన జీవితంలో కూడా ఒకసారి ప్రార్థన చేసి తెలిస్తే ప్రార్థనకు జవాబు రాలేదు అనుకుంటాం. పిల్లలు ఒకసారి 2 సార్లు చేసి తెలియకూడదు. నిరంతరం ప్రార్థించాలి. విసుగు చెందకుండా మనము ప్రార్థన చేయాలి. ఎటువంటి మన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి. ఈ గుడ్డి భిక్షుడు వారు ఏదో అన్నారని, వారు రావద్దన్నారని, వారు పిలవద్దన్నారని విడిచిపెట్టలేదు. ప్రభువుని, దేవుని విడిచిపెట్టలేదు. మరి ఎక్కువగా కేకలు వేసాడండి పిల్లలు. అలా మళ్ళీ రెండోసారి ప్రార్థించడం వల్ల, రెండోసారి అడగడం వల్ల అక్కడ చూస్తే యేసుక్రీస్తు వారు నడుస్తూ వెళ్తున్న యేసుక్రీస్తు వారు అక్కడ నిలచి అని రాయబడింది. ఇక్కడ 49 చూస్తే అప్పుడు యేసు నిలచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివాణ్ణి పిలిచి ధైర్యం తెచ్చుకో, ఆయన పిలుస్తున్నాడు అని చెప్పారంట. అప్పుడు వరకు యేసయ్య దగ్గర రావద్దు అన్నవారు మళ్ళా యేసుక్రీస్తు పిలిచారని ఆ గుడ్డి భిక్షకుడి దగ్గరికి వెళ్ళి ధైర్యం తెచ్చుకో, ఆయన పిలుస్తాడని పిలిచినప్పుడు వారు ఆ గుడ్డివాడంట రాయబడిన 50 వచనంలో అంతట వాడు బట్టను పారవేసి దిగ్గును లేచి యేసు వద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల గుడ్డి భిక్షకుడు అడుక్కునేవాడు తన మీద ఉన్న బట్టను పారవేశాడు. అంటే అడుక్కున్నవాడి మీద బట్ట ఎలా ఉంటుంది? మురికి వస్త్రం ఉంటుంది. అడుక్కున్నవాడి దగ్గర బట్ట కానీ తన వస్త్రాలు కానీ ఎలా ఉంటాయండి? చాలా అందహీనంగా, చాలా గలీజ్గా, లేదా మురికి కంపు కొట్టుకుంటూ చాలా చిరాగ్గా ఉంటాయి. అంటే తన మీద ఉన్న బట్టను చాలా భద్రంగా దాచుకుంటారు. మురికి బట్టలైనా, చిరిగిపోయిన బట్ట అయినా చాలా భద్రంగా, అందంగా దాచుకుంటారు. కానీ తనకి అర్థమైపోయింది, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను కనుక నేను బాగుపడిపోతాను, ఈ వస్త్రంతో నాకు పని లేదు, ఈ మురికి వస్త్రంతో నాకు పని లేదని తన మీద ఉన్న బట్టను పారవేసి ఏం చేయడంటే దిగ్గున లేచాడంటే పీడరా. అంటే సంతోషంగా లేచిపోయాడు. తనకు అర్థమైపోయింది, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను, నేను బాగుపడిపోతాను, నా మీద మురికి వస్త్రం, పాప వస్త్రం అవసరం లేదని తన మీద మురికి వస్త్రాన్ని ఏం చేశాడంట? తీసి పారవేశాడంట. ఈరోజు మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనన్న పాపాలు విడిచిపెట్టాలి. ఇంకా పాపాలతో ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు. మనన్న మురికి వస్త్రం, మురికి అనే పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంతగానో మనం స్వస్థపరచబడతాం. ఏ స్వస్థత? శరీర స్వస్థత కదా, ఆత్మ స్వస్థపరచబడతాం, మనసు స్వస్థపరచబడుతుంది. అప్పుడు మనము క్షమించబడిన పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ప్రియులారా, ఇక్కడ గుడ్డి భిక్షకుడు తన మీద ఉన్న బట్టను పారవేశాడు. ఒకటి ఏం చెప్పానని విశ్వాసం, రెండోది విసుగు చెందకుండా చేసే ప్రార్థన, మూడోది తనలో ఉన్న మురికి వస్త్రాలు లేదా పాపాన్ని విడిచిపెట్టడం చెప్పాను. ఇందులోనే మనకు కనబడుతుంది 50 వచనం. చివరిగా 4వదిగా ఏంటంటే సూటిగా ప్రార్థించాడు. 4వది ఏంటంటే సూటిగా ప్రార్థన చేశాడు. అలా చెప్పమంటారా? యేసుక్రీస్తు అడుగుతున్నారు 51 వచనం, నేను నీకేమి చేయకూర్చున్నానని వారిని అడిగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనను. పిల్లల గుడ్డి భిక్షకుడు అడుక్కునేవాడు, చాలామందిని ఆ డబ్బులు అడిగేవాడు, వస్త్రాలు అడిగాడు, లేకపోతే ఇంకా రకరకాలు అడుక్కునేవాడు. ఆ అడుక్కునేవాడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు అని చూసేసరికి డైరెక్ట్గా సూటిగా ఏమడుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు కూడా చూడండి పిల్లరా, నీకేమి కావాలంటున్నాడు. ఆయనకి ఏం కావాలో యేసుక్రీస్తు తెలుసు, ఆయనకి ఏం అవసరమో యేసుక్రీస్తు తెలుసు. కానీ తనలో ఒకవేళ శరీర సంబంధమైన ఏమైనా అడుగుతాడమో, డబ్బు అడుగుతాడమో, లేదా ధన వస్త్రాలు అడుగుతాడమో, ఆహారం అడుగుతాడమో చూసాడు. కానీ యేసుక్రీస్తు ఆ గుడ్డి భిక్షకుడు అంటే తనకి ఏది అవసరమో అదే అడిగాడు. అంటే సూటిగా చేశాడు ప్రార్థన. ఇప్పుడు యేసుక్రీస్తు నేను నీకేం చేయాలని కోరుచున్నావు నాకు గుడ్డివాడిని అడిగినప్పుడు గుడ్డివాడు అంటాడు కదా, డబ్బు అడగలేదు యేసుక్రీస్తు వారిని, వస్త్రాలు అడగలేదు, లేదా మరొకటి ఆహారం అడగలేదు, మరొకటి సహాయం అడగలేదు. సూటిగా అడిగాడు, నాకు దృష్టి కలగజేయ ప్రవ్వా అని సూటిగా తనకి ఏది అవసరం ఉందో అదే ఆ గుడ్డి భిక్షకుడు అడిగాడు. అవసరాన్ని దేవుడు తీర్చడు. పిల్లలు, ఈరోజు మన కోరికల కన్నా మన అవసరాలు అడిగినప్పుడు సూటిగా ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకు ఆలకిస్తాడు. చాలామందికి ప్రార్థనకి జవాబు రాకపోవడం కారణం ఏంటంటే వారు కోరికలు అడుగుతూ ఉంటారు, వారు కోరికలు తీర్చుకోవడం ఉంటారు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పిల్లరా, దేవుడు కోరికలు తీర్చడం, అవసరాలు తీరుస్తాడు. ఎందుకంటే మానవుని కోరికలు చాలా ఉంటాయి. ఆ కోరికలు దేవునికి ఇష్టమైనవి కావు, నిన్ను సంతోషపరిచేవి కాదు, నిన్ను గాయపరిచేవి, బాధ పెట్టేవే. కనుక దేవుడు కోరికలు తీర్చడు, అవసరాలు తీరుస్తాడు. ఇక చూస్తే మీరు జాగ్రత్తగా ఆయన అవసరం ఏదైతే దృష్టి దేవుడు కలగజేశాడో, నీ వెళ్ళము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచని చెప్పినట్టు వాడు వెంటనే స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచడమే కాదు, యేసుక్రీస్తు వారితో పాటు ఆ గుడ్డి భిక్షకుడు వెళ్ళాడంట. పిల్లలు, అవును, మనం బాగుపడిన మనం ప్రభుతో పాటు ఉండాలి, ప్రభువులో బలపరచబడాలి, ప్రభువుకు పరిచర్యలో ముందుకు సాగిపోవాలి. ఆ గుడ్డి భిక్షకుడు ఆ విధంగా ఉన్నాడు. గొప్ప అద్భుతమైన మాటలు ఆయన గురించి రాయబడ్డాయి. ఒకటో విశ్వాసము, రెండోమో విసుగు చెందకుండా చేసే ప్రార్థన, మూడోది మురికి వస్త్రాన్ని విడిచిపెట్టాడు, నాలుగోది సూటిగా చేశాడు ప్రార్థన. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ 4 కూడా అద్భుతమైన మాటలు. విశ్వాసం ఉంచి విసుగు చెందకుండా ప్రార్థన చేసి మనన్న బలహీనత, పాపం అనే బలహీనత ఏదైనా కావచ్చు, మురికి వస్త్రం ఏ విధంగా తను విడిచిపెట్టాడో, తన మన లోకము పాపమును విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సూటిగా ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడని తెలియస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన సకలాశీర్వాదాలకు కారకుడు అయిన
పరలోకముందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్యమైన బిడ్డలను బలపరచండి, దీవించండి. ఎవరైతే ప్రార్థనస్తులు గారు ప్రార్థనస్తులు లోపల దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి.